డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో 2 గంటలుగా హరీష్ రావును విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో హరీష్ రావును సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హరీష్ రావు తరపు అడ్వకేట్ ని విచారణకు అనుమతించలేదు. హరీష్ రావును ఒక్కర్నే పోలీసులు లోపలికి అనుమతించారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇచ్చిన ఉత్తర్వుల్ని హరీష్ రావు సిట్ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హరీష్ రావును స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు హరీష్ రావు ఒక్కరినే అనుమతించారు, ఆయన అడ్వకేట్ ని అనుమతించలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇంకా ఎన్ని గంటలు హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఆయన విచారణలో ఏ ప్రశ్నలు సిట్ బృందం సంధించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు విచారణకు బీఆర్ఎస్ లోని ఒక అగ్రనేత హరీష్ రావు ఏదైతే విచారణకైతే హాజరయ్యారో అయితే ఈరోజు ఉదయం 11 గంటలకే ఈ విచారణ అయితే ప్రారంభమైంది. అయితే 3 గంటలుగా ఏదైతే హరీష్ రావుని సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా వీసీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారులు ఈ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఒక టీవీ ఛానల్కి సంబంధించి ఏదైతే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఎండీ ఇచ్చిన ఆ సమాధానం అంటే స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఆ శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఏదైతే హరీష్ రావును సంధిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే శ్రవణ్ రావుకు హరీష్ రావుకి ఇద్దరికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్లోని ఎవరైనా దీనికి సంబంధించి ఆర్డర్స్ పాస్ చేశారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే శ్రవణ్ రావును ఇదైతే ఎస్ఐబికి పరిచయం చేసిందే హరీష్ రావు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం హరీష్ రావుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే హరీష్ రావుకి 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే నిన్న జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 ఏదైతే జూబ్లీహిల్స్లోని సిట్ అధికారుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు పేర్కొన్న నేపథ్యంలోనే ఈరోజు 11 గంటలకే ఏదైతే విచారణకు అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో ఎస్ఐపిలో పనిచేసిన ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు ఇలా పలువురిని విచారించారు. ఆ తర్వాత ఎస్ఐపి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు కూడా విచారించారు. ఆ తర్వాత శ్రవణ్ రావు కూడా దీంట్లో చాలా కీలకమైన వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ విచారణ మాత్రం శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇటు హరీష్ రావు కొంత డేటా వచ్చేసి ఇటు ఎస్ఐబిలో కొంతమందికి ఇచ్చి దానికి సంబంధించిన నెంబర్లతోనే ఆ నెంబర్లన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయమన్నట్లు కూడా కొన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలోనూ ప్రస్తుతం ఈ విచారణతో కొనసాగుతుంది. అయితే శ్రవణ్ రావుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అయితే ఎస్ఐబికి శ్రవణ్ రావుని ఎవరు పరిచయం చేశారు, అసలు ఫోన్ ట్యాపింగ్కి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అయితే ఫోన్ ట్యాపింగ్లోని హరీష్ రావుతో ఎవరైనా సరే ఈ నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో అంటే మొదటి నుంచి కూడా ఎస్ఐబిలోనే ఉన్న ప్రణీత్ రావుతో పాటు ఇప్పుడు రాజకీయంగా ఈ కేసు ఒక యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. గతంలో కొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు సాక్షులుగా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఆ తర్వాత హరీష్ రావుకి ఈ నోటీసులు ఇవ్వడంతో కూడా రాజకీయంగా
ఏదో దుమారమే రేపుతుందనే చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ఇటు కేసీఆర్ కావచ్చు, ఈరోజు ఉదయం హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న అవినీతిని మేము బయట పెడుతున్నాం కాబట్టి ముఖ్యంగా తమకు నోటీసులు ఇచ్చి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ రావు చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మరి ఇదే విధంగా ఘాటుగానే స్పందించారని చెప్పొచ్చు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ హయాంలో జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ కి బీఆర్ఎస్ లో ఉన్న నేతలకి ఎటువంటి సంబంధాలు లేవు. కేవలం హరీష్ రావు, ముఖ్యంగా బీఆర్ఎస్ లోని చాలా కీలకమైన నేత హరీష్ రావు కాబట్టి హరీష్ రావు ఏదైతే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించి మినిస్టర్లు వాళ్ళ భాగోతం మొత్తం కూడా బయట పెడుతున్నారు కాబట్టి అతను కావాలని ఇరికిస్తున్నారు, కావాలని నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులను గతంలో కూడా హరీష్ రావుపై పంజగుట్ల పిఎస్లో ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసు ఆధారంగా హైకోర్టులో విచారణ జరిగిన సమయంలో కూడా హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి సంబంధం లేవంటూ కూడా ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావు క్లీన్ చిట్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చామంటూ కూడా ఇటు సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మరి కొద్దిసేపటి వరకు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తదనంతరం ఈ కేసులో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్ కేసు గత విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. అయితే ఇప్పుడు హరీష్ రావు నోటీసులు ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా బీఆర్ఎస్ లో మరి కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.